రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్ల కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా నేను మాట్లాడినాక బ్యాక్ డేట్ తో ఉత్తరం వస్తుంది అనుకుంటా రాత్రికి. ఇప్పటికీ 5-6 సార్లు ఎట్లే అయింది. నేను మాట్లాడడం మొద్దు నిద్రలు చెప్తే అప్పుడు బ్యాక్ డేట్ తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే ఇద్దాము. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ వేస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ నీటిపారుదల రంగంలో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కన్నుకపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను కన్నుకపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది.